ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క గౌరవాన్ని అగౌరవంగా ఎవరు మారుస్తున్నారు? ఎందుకు దేవుడు ఈ మాట మనల్ని అంటున్నాడు? ఆయనకంటూ ఒక గౌరవం ఉంది, ఆయనకంటూ ఒక ఉన్నతమైన స్థితి ఉంది. ఆయన ఒక సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చుని ఆయన బిడ్డలైనటువంటి మనలను ముందుకు నడిపిస్తున్నప్పుడు, ఆయన బిడ్డలుగా పిలువబడినటువంటి మనము ఎందుకు దేవుని గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నామనంటే మన క్రియలు, మన ప్రవర్తన. దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి ఆయన బిడ్డలుగా పిలువబడినటువంటి మనము దేవుని సన్నిధానములో యథార్థముగాను నమ్మకంగాను ముందుకు కొనసాగలేక లోక సంబంధమైనటువంటి ఆశలకు, శరీరాశలకు, నేత్రాశలకు లోనైపోయి పాపములో మిళితమైపోయి పాపములో కొనసాగుతూ దేవునికి చెందవలసినటువంటి ఘనతను చెందనీయకుండా దేవుని గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నాం ఈనాడు. అందుకే అనేకుల మధ్య దేవుని నామము అవమానపరచబడుతుంది. ప్రజలందరూ దేవుణ్ణి దూషిస్తున్నారు, ప్రజలందరూ దేవునిని అవమానంగా మాట్లాడుతున్నారు. అంటే దీనికి కారణం మనమే.